హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ టుడే అవర్ టాపిక్ వచ్చేసి బీ ఫార్మసీ సెకండ్ ఇయర్ ఫార్మాకాలజీ 1 నుంచి సెకండ్ యూనిట్లో అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ గురించి అయితే చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్, దీన్ని అయితే మనం ఏడిఆర్ రియాక్షన్గా అయితే చెప్పుకుంటాం. డెఫినేషన్ వచ్చేసి ADR reaction is an undesirable effect of drug in our body which we does not want. మనకు అవసరం లేని అండ్ అనుకూలంగా లేని ప్రభావాన్ని మనం అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్గా అయితే చెప్పుకుంటాం. సచ్ ఏ ట్రావియల్ సీరియస్ ఈవెన్ ఫెటల్. ఇక్కడ మనకు చిన్న చిన్న అక్యూట్ లెవెల్ నుంచి అండ్ క్రోనిక్ లెవెల్ దాకా అయితే రియాక్షన్స్ అనేటివి జరుగుతాయి. కేసెస్ ఆఫ్ ADRs: ఇంటేక్ ద ఇన్కరెక్ట్ డోస్, మనం కరెక్ట్ డోస్ అనేది తీసుకోకపోవడం వల్ల, ఓవర్ డోసింగ్, ఎక్కువ డోస్ తీసుకోవడం వల్ల, ఎలర్జీస్ టు పర్టికులర్ డోస్ ఆఫ్ డ్రగ్, కరెక్ట్ పర్టికులర్ డ్రగ్ అనేది తీసుకోవడం వల్ల ఎలర్జీస్ ఆర్ ఇడియోసింక్రసీ, అండ్ ఇంటరాక్షన్ విత్ అదర్ డ్రగ్ ఆర్ సబ్స్టెన్స్, మనం తీసుకున్న డ్రగ్ వేరే డ్రగ్తో ఆర్ వేరే సబ్స్టెన్స్తో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల, డ్రగ్ కాంబినేషన్ విత్ ఆల్కహాల్, మనం తీసుకునే డ్రగ్ ఆల్కహాల్ తోటి కాంబినేషన్ అవ్వడం వల్ల ఈ ఏడిఆర్ రియాక్షన్ అనేవి జరుగుతాయి. ఇక్కడ మనకు నెక్స్ట్ వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ ఏడిఆర్స్ రియాక్షన్. ఇక్కడ మనకు మెయిన్గా వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ ఏడిఆర్ రియాక్షన్స్ 6 టైప్స్. ఫస్ట్ వన్ వచ్చేసి టైప్ ఏ, సెకండ్ వన్ టైప్ బి, థర్డ్ వన్ టైప్ సి, ఫోర్త్ వన్ టైప్ డి, ఫిఫ్త్ వన్ వచ్చేసి టైప్ ఈ అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి టైప్ ఎఫ్. ఇక్కడ మనం ఫస్ట్ వన్ వచ్చేసి టైప్ ఏ. ఇక్కడ దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఆగ్మెంటెడ్ రియాక్షన్. మనం టైప్ ఏనైతే ఆగ్మెంటెడ్ రియాక్షన్ అని అయితే అంటాం. వెన్ డ్రగ్ అమౌంట్ ఈజ్ ఇంక్రీజ్ ఇన్ అవర్ బాడీ లీడ్స్ టు సైడ్ ఎఫెక్ట్స్. మన బాడీ లోపల డ్రగ్ అమౌంట్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల కొన్ని సందర్భాల్లో సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి అవుతాయి. ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి యాంటీ డయాబెటిక్స్. ఇక్కడ యాంటీ డయాబెటిక్స్ ఉంటే యాంటీ డయాబెటిక్స్గా మనం ఇన్సులిన్ అయితే యూజ్ చేస్తాం. ఎక్కువగా ఇన్సులిన్ యూజ్ చేయడం వల్ల కూడా హైపోగ్లైసీమియాకు దారితీస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి టైప్ బి. మనం దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ బిజార్ రియాక్షన్. టైప్ బిని అయితే మనం బిజార్ రియాక్షన్ అని అయితే అంటాం. సడన్లీ అక్యూర్స్ అన్నోన్ రియాక్షన్స్ ఆఫ్ డ్రగ్. మనం ఒక డ్రగ్ తీసుకున్నప్పుడు దాని అన్నోన్ రియాక్షన్స్నే మనం టైప్ బి ఆర్ బిజార్ రియాక్షన్ అని అయితే అంటాం. లైక్ అలర్జీస్ ఆర్ ఇడియోసింక్రసీ. కొన్ని సందర్భాల్లో సైడ్ ఎఫెక్ట్స్ని మనం పర్టికులర్ పీపుల్లో కనిపించే సైడ్ ఎఫెక్ట్స్ని మనం ఇడియోసింక్రసీ అని అయితే అంటాం. అండ్ ఎలర్జీస్ అయితే నార్మల్ అందరిట్లో అయితే కొన్ని సందర్భాల్లో సమ్టైమ్స్ వస్తుండే. అండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి పెన్సిలిన్ అయితే మనం యాంటీబయాటిక్గా యూజ్ చేస్తాం. కొన్ని సందర్భాల్లో పెన్సిలిన్ అనాఫిలాక్సిస్కు దారితీస్తుంది. మీన్స్ ఇట్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఎలర్జీ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టైప్ సి. దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ క్రోనిక్ ఆర్ కంటిన్యూస్ రియాక్షన్. మనం టైప్ సినే క్రోనిక్ ఆర్ కంటిన్యూస్ రియాక్షన్ అని అయితే అంటాం. ఇక్కడ టైప్ సిలో అయితే ప్రొలాంగ్డ్ ఆర్ కంటిన్యూస్ యూజ్ ఆఫ్ ఎనీ డ్రగ్స్ దట్ లీడ్స్ టు క్రోనిక్ కండిషన్స్ టు అవర్ బాడీ. ఇక్కడ చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్ కాకుండా డైరెక్ట్ క్రోనిక్ కండిషన్గా అయితే మన బాడీ మారుతుంది. ఎక్కువ మోతాదులో ఎక్కువ రోజులు మనం ఒకే డ్రగ్ను యూజ్ చేయడం వల్ల లేదా చాలా డ్రగ్ను యూజ్ చేయడం వల్ల, అది కూడా డ్రగ్ అమౌంట్ ఎక్కువ అవ్వడం, అలా ఇంకా ఎక్కువ రోజులు యూజ్ చేయడం వల్ల అదైతే క్రోనిక్ కండిషన్కు దారితీస్తుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి ఆస్టియోపోరోసిస్ డ్యూరింగ్ కంటిన్యూడ్ హై డోస్ గ్లూకోకార్టికాయిడ్ థెరపీ. మనం గ్లూకోకార్టికాయిడ్లో యూజ్ చేస్తున్నప్పుడు డోస్ ఎక్కువ అవడం వల్ల ఆస్టియోపోరోసిస్కి అయితే దారితీస్తుంది. ఆస్టియోపోరోసిస్ అంటే బోన్ డిజీజ్, అంటే బోన్ మాస్ డిసీజ్ అని అయితే చెప్తాం. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి టైప్ డి. దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డిలేడ్ రియాక్షన్. డిలేడ్ మీన్స్ నెమ్మదిగా జరిగేది. ఎనీ డ్రగ్ ఆఫ్టర్ ప్రొలాంగ్డ్ యూస్ దట్ ఎఫెక్ట్ విల్ బి ఫాల్ డౌన్. చాలా రోజులుగా మనం డ్రగ్ను యూజ్ చేయడం వల్ల ఆ డ్రగ్ అనేది మన బాడీకి అలవాటు పడిపోతుంది. కావున
ఆ డ్రగ్ యొక్క ఎఫెక్ట్ అనేది డిక్రీజ్ అవుతుంది. అలాంటి రియాక్షన్నే మనం టైప్ డి ఆర్ డిలేడ్ రియాక్షన్ అని అయితే అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి అనాల్జెసిక్. మనం ఇందులో ఎక్కువగా యాంటీ పెయిన్ మీన్స్ పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ని మనం యూజ్ చేయడం వల్ల నెఫ్రోపతి మీద అయితే దారితీస్తుంది, నెఫ్రోపతి మీద అయితే ఎఫెక్ట్ చూపిస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి టైప్ ఈ. దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎండ్ ఆఫ్ యూజ్. మనం టైప్ ఈనే ఎండ్ ఆఫ్ యూజ్ అని అయితే అంటాం. ఇక్కడ సడన్లీ స్టాప్ ఆఫ్టర్ ప్రొలాంగ్డ్ యూజ్ ఆఫ్ ఎనీ డ్రగ్. మనం చాలా రోజులుగా, చాలా నెలలు, 6 సంవత్సరాలుగా యూజ్ చేస్తూ సడన్లీగా ఆ మెడిసిన్ అయితే స్టాప్ చేయడం వల్ల ఈ టైప్ ఈ ఆర్ ఎండ్ ఆఫ్ యూజ్ రియాక్షన్స్ అనేది జరుగుతాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి సీజర్స్. అన్కంట్రోల్డ్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ బిట్వీన్ బ్రెయిన్ సెల్స్. మనకు మెదడు కణాలు అనేటివి విద్యుత్ కణాలు, అంటే ఇక్కడ అన్కంట్రోల్ అవుతాయి. విద్యుత్ కణాలు అనేటివి డైరెక్ట్గా అన్కంట్రోల్ యాక్టివిటీ చూపించడం వల్ల కొన్ని సందర్భాల్లో ట్రెంబ్లింగ్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి టైప్ ఎఫ్. దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫెయిల్యూర్ ఆఫ్ థెరపీ. ఇక్కడ వెన్ డ్రగ్ ఫెయిల్ టు షో దేర్ ఎఫికేసీ ఆర్ యాక్షన్. ఇక్కడ డ్రగ్ అనేది దాని యాక్షన్ అయితే చూపించదు. ఫెయిల్ మీన్స్ చూపించదు. అలాంటి రియాక్షన్స్ని అయితే మనం టైప్ ఎఫ్ ఆర్ ఫెయిల్యూర్ ఆఫ్ థెరపీ రియాక్షన్స్ అని అయితే అంటాం. ఎగ్జాంపుల్, డిక్రీజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ యాంటీబయోటిక్స్ డ్యూ టు రెసిస్టెన్స్. నిరోధకత కారణంగా మనకు యాంటీబయోటిక్స్ ఎఫెక్ట్ని అయితే డిక్రీజ్ అవుతుంది. దీనినే మనం టైప్ ఎఫ్ ఆర్ ఫెయిల్యూర్ ఆఫ్ థెరపీ అని అయితే అంటాం. థ్యాంక్ యూ.